మావోయిస్టుల బంద్ నేపథ్యంలో వెంకటాపురం సర్కిల్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ జాతీయ ప్రధాన రహదారిపై భద్రాచలం వెంకటాపురం రాష్ట్రీయ రహదారిపై బాంబ్ స్క్వాడ్ బృందాలతో రహదారికి ఇరువైపులా తనిఖీ నిర్వహిస్తున్నారు. రహదారిపై వెళ్లే వాహనాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తూ అనుమానితుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఏజెన్సీలోని దండకారణ్య గిరిజన గ్రామాలపై డేగ కన్నుతో నీకే వ్యవస్థను పటిష్టం చేశారు. గోదావరి పెర్రీ పాయింట్ వద్ద నిఘా నేత్రంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే హీట్ లిస్టులో ఉన్న రాజకీయ నాయకులను సురక్ష ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో వెంకటాపురం సర్కిల్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ జాతీయ ప్రధాన రహదారిపై భద్రాచలం వెంకటాపురం రాష్ట్రీయ రహదారిపై బాంబ్ స్క్వాడ్ బృందాలతో రహదారికి ఇరువైపులా తనిఖీ నిర్వహిస్తున్నారు. రహదారిపై వెళ్లే వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తూ అనుమానితుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఏజెన్సీలోని దండకారణ్య గిరిజన గ్రామాలపై డేగ కన్నుతో నీకే వ్యవస్థను పటిష్టం చేశారు. గోదావరి పెర్రీ పాయింట్ వద్ద నిఘా నేత్రంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే హీట్ లిస్టులో ఉన్న రాజకీయ నాయకులను సురక్ష ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి కృష్ణ ఫోన్ లో అందిస్తారు. చెప్పండి కృష్ణ. మావోయిస్టులు మొన్న జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో దాదాపుగా 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీనికి ఎగనెస్ట్ గా వాళ్ళు బంద్ ప్రకటించారు. ఈ బంద్ వల్ల ఈ రోజు ఏదైతే మన వెంకటాపురం పోలీసు ఉన్నారో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటి వరకు తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రధాన రహదారులన్నీ దిగ్బంధం చేశారు. భద్రాచలం వెంకటాపురం దారిలో ఏదైతే ఏ ఒక్క సైకిల్ కానీ వెహికల్ కానీ సైకిల్ నుంచి మొదలు పెడితే బస్సు దాకా ప్రతి ఒక్క వెహికల్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక బాంబు స్క్వాడ్ మాత్రం ఎక్కడైతే ఈ కల్వర్టులు ఉన్నాయో, ఏవైతే మూలమాల్పులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఆల్రెడీ బాంబు స్క్వాడ్ ఆల్రెడీ డిపెండ్ అయి ఉందని చెప్పుకోవచ్చు. చూసినట్లయితే ఏదైతే ఈ భద్రాచలం, వెంకటాపురము, ములుగు, ఛత్తీస్గఢ్ ఉన్న ఏరియాల రాజకీయ నాయకులను ఇప్పటికే అక్కడి నుంచి తరలించి హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఇట్లీస్ట్ ఉన్న రాజకీయ నాయకులు మాత్రం హై సెక్యూరిటీ ప్రకటించి హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.